ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం మంచిర్యాలకు వస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు తెలిపారు. ఆదివారం తమ నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. అలాగే రాళ్లవాగు పక్కన కరకట్ట నిర్మాణంకు శంకుస్థాపనతో పాటు పలు పథకాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలిస్తానని చెప్పారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్లో వాటర్ ట్యాంక్, జగదాంబ సెంటర్, మెయిన్ రోడ్, అర్చన టెక్స్ చౌరస్తా మీదుగా బహిరంగ సభ స్థలం వరకు ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. సభలో కొత్త పథకాలను మంత్రులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మండుటెండలో 40,000 మంది అభిమానులు సభకు హాజరవుతారని తెలిపారు. క్రమశిక్షణ కార్యకర్తలు పార్టీకి బలమన్నారు. 85% మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, సన్న బియ్యంకు బోనస్, ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, ఉచితంగా బియ్యం పంపిణీతో ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చామన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థికంగా సతమతమవుతుందన్నారు. డంప్ యార్డు సమస్యకు పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారు. వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు కోసం బలవంతంగా భూములు లాక్కోవడం లేదని వివరించారు. మహాప్రస్థానం మంగళవారం నుంచి వినియోగంలోకి వస్తుందని, నిరుపేదలకు ఉచితంగా అంత్యక్రియలు జరిగేందుకు వెసులుబాటు ఇస్తున్నామని తెలిపారు. అక్కడే డెత్ సర్టిఫికేట్ ఇస్తారని అన్నారు. తాను చేసే అభివృద్ధి పథకాలను వక్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు మంచిర్యాల నియోజకవర్గం జిల్లా గడిచిన 5-6 సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమమైన ప్రభుత్వ ఈ మన 15 నుంచి ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా కూడా మంచిర్యాల నుంచి మొదలైంది. ఇది కూడా మంచిర్యాల మళ్ళీ మొట్టమొదటి నియోజకవర్గం కంప్లీట్ అయిపోయింది. నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ శాసనసభ హెడ్ క్వార్టర్కు సంబంధించిన మటుకు ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేసే కార్యక్రమం. దీన్ని అందరి మంత్రులు రావాలి కాబట్టి వాళ్ళతో పాటు దీనికి కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అఫీషియల్ ప్రోగ్రాంలో భాగంగా కరకట్టలు కానివ్వండి, 6 లేన్ కానివ్వండి, ఈ బ్రిడ్జిలు కానివ్వండి, ఇట్లా మన అక్కడ హాస్పిటల్ కానీ చాలా ఉన్నాయి. పంచాయతీ నుంచి ఉన్నాయి. అన్ని రేపు స్టోన్స్, ఫౌండేషన్ స్టోన్స్ వర్క్ స్టార్ట్ చేసేవి అన్నీ ఉన్నాయి. అన్ని వర్క్ స్టార్ట్ అయ్యి సగం కూడా అయిపోయింది. ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదైనా అవడం జరిగింది. ఈ రకంగా దీనికి వచ్చేది బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇలా ఎగురు వస్తుంది. ఈ కార్యక్రమానికి ఇంకో కార్యక్రమం అయితే తీసుకున్నాం సార్. దానికి సంతోష్ గారు వస్తున్నాం. ఆ మేడం ఏదైతే మౌంటాబ్లకు సిక్కుందరో ఆమె రాలేకపోతుంది. రెడ్డి గారు వస్తుంది. ఈ రకంగా మళ్ళీ మంచిగా ఒకసారి చరిత్రకి ఎక్కుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చరిత్రలో మళ్ళీ ఒకసారి మంచిగా నియోజకవర్గం ముందుంటుంది. సరే మా వాళ్ళకు అసలు ఇక అలవాటు అయిపోయిందో లేకపోతే ట్రైనింగ్ అయిపోయిందో తెలియదు. కానీ ఏ ప్రోగ్రామ్ గంటలున్నా రోజున్నా ఒక్కరోజున్నా గంటలున్నా ప్రోగ్రాం మాత్రం 100% విజయవంతం అవుతాను. వాళ్ళు మా హైదరాబాద్లో కూడా మాకు అట్లా ఇస్తాను. మీరు ఒక దినం దినన్నర ఈ రకంగా ఇచ్చిన కూడా ప్రోగ్రాంలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంటే రాత్రి పగలు క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అంటే ఆర్మీ వాళ్ళు కూడా మా దగ్గర నేర్చుకోవాలి. డిసిప్లిన్ అంత డిసిప్లిన్గా పనిచేస్తారు మా వాళ్ళు. ఇది నేనన్నది కాదు, రాష్ట్ర నాయకులు చాలామంది అన్నారు. అదేవిధంగా సహకరిస్తున్న ప్రజలు తప్పకుండా 100% వాళ్ళు సహకరిస్తున్నారు. ఇంతవరకు ఇంత చిన్నది తీసుకున్నా, ఇంత పెద్దది తీసుకున్నా, ఇంతవరకు ఏ కార్యక్రమం కూడా ఫెయిల్ కాలేదు. రేపటి ప్రోగ్రాం కూడా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండ అయినా కూడా రేపటి ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రాం చూసినాక ఎంతమంది లెక్కలు చెప్పండి. 40,000 కానీ ఒక్క మనిషి తక్కువ వస్తే నాకు చెప్పండి. ఎక్కువ అది ఇవాళ మళ్ళీ మార్చిన ప్రోగ్రాం. నిన్న రాత్రి అంతా చెప్పి మళ్ళీ పొద్దుగాల మార్చుకొని మళ్ళీ చెప్పి మళ్ళీ చేంజ్ చేసి టైములు చేంజ్ చేసి అయినా కూడా మా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. అంటే అంత వార్ ఫుటింగ్ వేసి అంత బాగా తప్పకుండా వాళ్ళందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. దీంతోపాటు పత్రికా మిత్రులందరికీ
మొట్టమొదటిగా నేను చెప్పినాక ఒక అరగంట లేట్ అయినట్టు ప్రెస్ మీట్. మీరు కొంచెం ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఇబ్బంది మాకు స్పీకర్ లాస్ట్ మినిట్ చేంజ్ చేస్తుంది మైక్లో సైడ్ లేట్ అయింది. స్పీకర్ రైట్. మొదట ప్రోగ్రాం అనుకున్న ప్రకారం సాయంత్రం 5 ల్యాండ్ 4:30కి ల్యాండ్ అయ్యింది. సో అక్కడ ఏదైతే ఈ భూభారతి కార్యక్రమం పెట్టుకోవడానికి సాయంత్రం పెట్టుకున్నట్టు దాంతో ప్రోగ్రాం మళ్ళీ మధ్యాహ్నంకి వచ్చింది. 12కి అక్కడ హెలికాప్టర్ టేకాఫ్ అయిపోయింది. 12:50కి కలెక్టర్ హెలిప్యాడ్లో ల్యాండ్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ నేరుగా అంబేద్కర్ అయితే అన్వైలింగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత దానికన్నా ముందు వాళ్ళ ఒక జెండా ఉంటుంది ఈ దళిత సంఘాలు. అంబేద్కర్ ఆ జెండా ఆవిష్కరించి ఆ తర్వాత వాళ్ళు ఈ సంఘాల వాళ్ళందరూ కేక్ పెడతారని చెప్పి ఆ కేక్ తర్వాత విగ్రహం అన్వైల్ చేసిన తర్వాత దీనికి ఒక విశిష్టత ఉన్నది. మొదటి విశిష్టత ఏంటంటే ఖార్గే గారి ప్రోగ్రాం మంత్రి నస్పూర్లో జరిగిన మీటింగ్ రేపటితో 2 సంవత్సరాలు అవుతుంది. ఖార్గే గారి మీటింగ్ బట్టి గారి పాదయాత్ర. రెండవది 26 నవంబర్ 2024లో కర్ణాటకలో బెల్గాంలో ఏదైతే కార్యక్రమం తీసుకుందో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఆ కార్యక్రమానికి కూడా రేపటితోటి అంటే ఈ కార్యక్రమం ఎట్టిచ్చిందంటే ప్రతి గ్రామం అంటే మండల నాయకులు ప్లస్ ఆ గ్రామం ఉన్న కార్యకర్తలతో నాయకులతో కలిసి ప్రతి గ్రామం పదయాత్ర చేసుకుంటూ ఒక్కొక్క గ్రామం నుంచి ఇంకొక గ్రామాన్ని అర్థం పోవాలని కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమం రాష్ట్రంలో మొట్టమొదటి మళ్ళీ మంచిర్యాల నియోజకవర్గం ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. గ్రామాలకు సంబంధించిన వార్డులకు సంబంధించిన కూడా 2 మున్సిపాలిటీ అక్కడ కూడా అయిపోయింది. ఇక్కడ ఒక 7-8 వార్డులు ఈ మీటింగ్ దరిద్ర పక్కన ఉండే వాటికి 10 వార్డులు చేయలేదు. వాళ్ళు ఇట్లా రేపు ప్రోగ్రాం కూడా నడుచుకుని వస్తారు కాబట్టి దాని గురించి వాళ్ళు చేయలేదు. సో ఈ 2 రకాల కారణాలతోటి ఇంతకన్నా మంచి కారణాలు ఉండేవి కాబట్టి అంబేద్కర్ కూడా కొంచెం టైం తక్కువన్నా కూడా ఒక నెల కిందనే డిసైడ్ చేసి పని స్టార్ట్ అయిన నెల ఇంకొక 5-4 రోజులు కావచ్చు. ఏమన్నా దళిత సోదరులు వచ్చిన ఉన్నావా అంబేద్కర్ అడిగాను. వాళ్ళ పాపం అంటే ఇది రాష్ట్ర చరిత్రలో మొదటి అంటే దళితులల్లో మాల మాదిగ నాతకాని బుడజంగాలు ఇట్లా దాదాపు పెద్ద సమూహం ఉన్న కుల సంఘాలు అన్నీ కలిసి గడిచిన ఒక నెలలో చర్చల తర్వాత వాళ్ళు కలుపుదానికి వచ్చి అందరు కలిసి వాళ్ళు ఒక్క వేదిక మీద అందరు కలిసి పనిచేయడం అనేది ఇది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి గడిచిన 30 సంవత్సరాలు. 94 కన్నా ముందు జరిగింది, 94 తర్వాత లేదు. ఎంఆర్పిఎస్ పుట్టిన ఆవిర్భావం నుంచి ఇంతవరకు కలవలేదు. ఒకటి మీద కలిసి ఆ రోడ్ వైడింగ్లు కానీ దానికి సహకరించినప్పుడు ఒకటే మాట చెప్పిన, మీరు అంబేద్కర్ మీరు ఏ రకంగా వాళ్ళు చేసుకొని నేను చేస్తాను చెప్పిన. వాళ్ళు కూడా పాపం ఆ తర్వాత 1 వారం రోజులు ఎక్సర్సైజ్ చేసినట్టున్నారు. అక్కడికి పోయి చూసిన తర్వాత లాస్ట్కి మేము అంతసారి మీరే ఏం చేసినా మాకు నమ్మకం సార్, ఇంకా మాకన్నా మీరే మంచిగా వెళ్తారని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నాం. సరే భగవంతుని ఆశీర్వాదంతో అనుకున్న ప్రకారం అది కూడా అయిపోయింది. అది కూడా మళ్ళీ అంటే హైదరాబాద్ సెక్రటరేట్ పక్కన ఉన్న అంబేద్కర్ తర్వాత మాదే. ఇంత బాగా ఎక్కలేదు, ఇంత పొడుగు కూడా ఎక్కలేదు. ఈ కార్యక్రమం తీసుకున్న అంబేద్కర్ ఏదైతే జయబాబు తీసుకున్నాం దాంట్లో భాగంగా ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా రేపు పెట్టుకున్నాం.
అంబేద్కర్ జయంతి. దాని తర్వాత హాస్పిటల్, ఇది కొత్తగట్టే హాస్పిటల్, అది 3-4 నెలలు స్టార్ట్ అయినప్పుడు ఎట్లుండే, ఏ స్టేజ్ ఇక్కడ దాకా వచ్చింది, ఎన్ని రోజులు చేసింది పని. ఆ తర్వాత అదొకటి. దాని తర్వాత హాస్పిటల్ పూర్తయినకి ఎట్లుంటుంది, ముందు ఎలివేషన్ ఏంటిది, లోపల మీకు లాస్ట్ టైం దామోదర్ రాజేశ్వరం రచన చూపించాను, ఆ వీడియో అంటే వాకింగ్ లోపల వాకింగ్ ఎట్లుంటుందని చూపించాను. అదొకటి చూసి అక్కడి నుంచి ఓపెన్ టాప్ ఉన్నాయి ఆర్పి రోడ్, ఫారెస్ట్ ఆఫీస్ రోడ్ నుంచి ముకరాం చౌరస్తా, పుష్కర చౌరస్తా అర్జునరావు గారి విగ్రహం ఉంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ముకరాం చౌరస్తా నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని టెంపుల్ ముందు నుంచి రైట్ తీసుకుని అర్చనా టెక్స్ నుంచి మార్కెట్, మెయిన్ మార్కెట్ నుంచి ఇక్కడ దాకా ఓపెన్ మార్కెట్ వస్తారు. ఉప్పల అక్కడికి వెళ్ళి మిగతా కార్యక్రమం ఉంటుంది. ఇది ప్రోగ్రామ్. ఈ రానోళ్ళు 13-14 మంది దొరికింది. వాళ్ళని పట్టుకొని ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఈ రుణమాఫీ కాలేదు రమ్మని చెప్పారు. ఇక్కడ ఈ వేదికగా చాలా చేసిద్దాం. ఇక కరెంటు కూడా 2 నెలల లీటర్ కూడా రాష్ట్రంలో నాకు తెలిసి మా నియోజకవర్గం నిబంధన ఉంటుంది, బట్టి కూడా లేదు, ముఖ్యమంత్రి నాకు తెలియదు. 96.7% ఉంది. ఆల్మోస్ట్ దండపల్లి లక్ష్మణ్ మండలం అయితే 100% 99 నాదిపూర్ ఉన్నది. ఇక్కడ నస్కో కొంచెం తక్కువ, నస్కో 89 ఉన్నది. ఇప్పుడు సన్న బియ్యం లెక్క చెప్తాను. ప్రతి నెల ఆ కుటుంబానికి 1200 రూపాయలు నేరుగా బెనిఫిట్, 40 రూపాయల కిలో ఉన్నది బియ్యం. 50 అంటే 1500 రూపాయలు ప్రతి నెల. 1500 రూపాయల కన్నా ఎక్కువ. ఈ ప్రోగ్రామ్ ఇవ్వాలని బంద్ అయ్యేది కాదు, ఇది కంటిన్యూస్ అంటే నిరంతరం నడిచే ప్రోగ్రామ్, ఎన్నడూ బంద్ కాదు. ఇంకొక సంతోషం ఏంటంటే ఈ సన్న బియ్యం వేయడం ద్వారా ఈ దళారులు, వ్యాపారులు, నూకలు, బియ్యం అమ్మడానికి పోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అదే జరిగింది. సరే డీలర్లు వాళ్ళు తక్కువ, ఎందుకంటే వాళ్ళేం చేస్తారు, ఎవరు తీసుకోకపోతే ఎటో చేయాలి కాబట్టి ఉంచుకుంటే వాళ్ళు పైసలు కట్టాలి. సో ఈ రకమైన నిబంధనని సన్నబియ్యం ద్వారా కుటుంబానికి ప్రతి నెల 1200 నుంచి 1500 రూపాయలు నేరుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే. దాంతోపాటు కరెంట్ 200 యూనిట్లు మీకు ఇలా నేరుగా 200 యూనిట్ దాటితే 1000 రూపాయలు, ఆల్మోస్ట్ 900 నుంచి 1000 రూపాయలు సేవ్ అవుతుంది. అంటే అదొక 1500-1200, ఇది ఒక 1000, 2200 ప్రతి నెల ప్రతి కుటుంబానికి వస్తుంది. ఇది కాకుండా మహిళల బస్సు, సరే కొందరు పురుషులు కొందరు ఒప్పుకోరు కావచ్చు, కానీ ఒక కుటుంబంలో 5 మహిళలు ఉంటే దాదాపు ఒక 1000 రూపాయలు బాధ అవుతుంది. అంటే ఆటోలో ఎక్కడ చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి, బస్సులో చెప్తేనే అవుతుంది. ఇట్లా నేరుగా ప్రతి కుటుంబానికి ఈ రకంగా వస్తుంది. ఆరోగ్యశ్రీ ద్వారా చేసినాం, గ్యాస్ సిలిండర్ చేసినాం, రుణమాఫీ మీకు ఇంతకుముందు లెక్కలు చెప్పినాం. తర్వాత 500 రూపాయల బోనస్ చేసినాం. 500 రూపాయల బోనస్ ఒక మంత్రిగా నియోజకవర్గం దాదాపు 120-115 కోట్ల దాకా అయినాయి. కరెక్ట్ సబ్జెక్ట్ కరెక్షన్. లాస్ట్ మిగిలింది 16 కోట్లు మేము రిలీజ్ చేసాము. వాళ్ళు ధర్నా పోతుంటే ఒకటే మాట చెప్పారు, ఆ బీజేపీలో మాట్లాడే వీళ్ళ మాట ధర్నాకు పోతే నేనేం చేయలేను. ఇక్కడ ఒకసారి ధర్నాకు పోతే ఆ ఫోటోలు పెడితే అక్కడ మొత్తం సిస్టమ్ బ్లాక్లిస్ట్లో వాడతారు. చెప్పిన అదే జరుగుతుంది, మళ్ళీ ఇబ్బంది పడుతుంటే రైతులు కూడా సహకరించి ధర్నాకి ఎవరు పోలేదు. వాళ్ళకు నేను 20 రోజులు చెప్పిన కరెక్ట్ వారం రోజులు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరికి వచ్చింది. ఒక్కరు కూడా లేదు, ఒక్కరు 500 రూపాయలు అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. దాని ద్వారా మన నియోజకవర్గంలో దాదాపు ఒక 20,000 మంది రైతులు ఉన్నారు. ఎకరానికి తక్కువ 12,500 లెక్క. మంచిగా వచ్చిన వాళ్ళకు 15,000 వరకు వచ్చింది. దీంతో ఏంటంటే కౌలు రైతులు కూడా సంతోషం. ఈ రైతులకైతే మా వాళ్ళు ఏదో దానకరులకు ఏది వెళ్తా ఇచ్చేసారు. ఈ మిగిలింది మిగతా పథకాల గురించి, రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ ఈ ప్రక్రియ నడుస్తుంది. ఎక్కడ మేము ఒక్కటి కూడా ఇంకోవట్లేదు, ఇంకా పట్టదు. కాకపోతే ప్రతిదానికి ఒక సమయం ప్రకారం చేసుకోకపోతాం. ఆ గవర్నమెంట్ వచ్చి 15 మాసాలు మాత్రం.
మాకు 15 మాసాలకు వాళ్ళు ఇచ్చింది ఖాళీ చిప్ ఒకటి, లిస్టు, అప్పుల లిస్టు. ఇవాళ మాట్లాడుతున్నారు మేము అప్పులు చేసినాం ఇది అని చెప్పి. వాళ్ళు చేసినారు, మేము చేసినాం, ఈ కార్పొరేషన్ కావు. ఆర్థిక మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్రావు దానికి కూడా సమాధానం చెప్తాను. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం స్టార్ట్ అయిన తర్వాత వారం రోజులు అనుకుంటాం, వారు శ్వేతపత్రం పెట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద, ఆర్థిక స్థితిగతుల మీద శ్వేతపత్రం మాట్లాడారు. శ్వేతపత్రం బుక్ ఇచ్చిన అందరికీ. ఇవాళ మాట్లాడే మాటలు అంత చేసినాం, ఇంత చేసినాం, మేము తక్కువ చేసినాం, మేము ఎక్కువ చేసినాం, వీళ్ళేదో చేసిండు. ఆ దినం ఇచ్చిన లెక్కలు స్వాస్థ అక్కడ ఏమున్నాయో ఇక్కడ ఇచ్చినాం. ఎందుకు ఈ మాటలు ఆ దినం ఎందుకు మాట్లాడలేదు? ఈ శ్వేతపత్రం తప్పు, ఈ లెక్కలు తప్ప ఎందుకు మాట్లాడలేదు? మేము తప్పు లెక్కలు చూస్తే ఆ దినం ఇచ్చినాం కదా, ఇచ్చినాడు మాట్లాడాలి. దీని అసెంబ్లీ రికార్డు, దీని ఎవరైనా ఒక్క దాని గురించి మాట్లాడింది. వాళ్ళు మాట్లాడింది ఒకటే, కార్పొరేషన్ లోన్లు, వివిధ కార్పొరేషన్ షణ్మగిరి ఎట్లయితే కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్లు ఇవి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావు కాబట్టి ఇది ప్రభుత్వ అప్పులు కావాలి. దానికి 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద అప్పటి ఆర్బీఐ గవర్నర్ కానీ లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి వాళ్ళు మన ఇది నీతి ఆయోగ్ వాళ్ళు కూడా చేసిందంటే కార్పొరేషన్ లోన్లో కూడా సావరెన్ గ్యారెంటీ, అంటే ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది కాబట్టి ఆ లోన్లు కూడా ఎఫ్ఆర్బిఐ పరిధిలోకి వస్తాయి. సో అవి కూడా ప్రభుత్వ లోన్లే అని చెప్పి వాడికి వెళ్ళి అఫీషియల్ ఆర్డర్ వచ్చింది. దాని ప్రకారం ప్రభుత్వ లోన్లు అవన్నీ ఆర్డర్ వచ్చి 3 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ కూడా ఇంకా కార్పొరేషన్ లోన్లు అందులోకి రావు, ఇళ్ళకి రావు, ఈ మిగతా ఇంకా చెప్పుకుని చాలా ఉన్నాయి. అందరూ మాట్లాడతారు. ఈ మంచిర్యాల నియోజకవర్గం అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్ద మనుషులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు నా విన్నపం ఏంటంటే, అనివార్య పరిస్థితుల్లో ప్రోగ్రాం సాయంత్రం ఉండే ప్రోగ్రాం మధ్యాహ్నం వచ్చింది 1 o'clock. సో 1 o'clock లోపల 1 o'clock వరకు మహిళా సోదరులంతా బాయ్స్ గ్రౌండ్ వచ్చేదారు. ఎవరైతే మగవాళ్ళు ఉంటారో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి, ఐబీ అక్కడికి 12:30 వరకు చేస్తే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఓపెన్ టాప్ ఉంటుంది కాబట్టి కాన్వాయ్లో ఓపెన్ టాపే, దాని బట్టి అందరూ నడుచుకుంటూ వస్తాం. 10,000 మంది నడుచుకుంటూ వస్తారు, మార్కెట్ ద్వారా వస్తుంది. కాబట్టి దీనికి వచ్చి ఇప్పటివరకు మంచిర్యాలకు ఏదైతే చరిత్ర రాసుకున్నాం ఆ చరిత్రలో సరే దీని గురించి ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా కూడా అక్కడికి వచ్చినా సరే బాధలతో వచ్చినా చూసినాక కనీసం ఒక 50% బాధ అయితే తగ్గుతుంది పరిస్థితి చూసిన తర్వాత. రెండోది ఏంటంటే దాని విశిష్టత, కోటీశ్వరుడు రోజు పూజ చేసుకున్నారు. వాళ్ళిద్దరిని పక్కపక్కే, అంటే బీదవాడు కూడా ధైర్యంగా నేను కూడా నాకు కూడా అంతిమయాత్రకి మంచిగా జరుగుతుంది ఒక తృప్తి, ఒక నమ్మకం, ఒక ధైర్యం. దీని విశిష్టత అది. సరిగ్గా మిగతా టోటల్ గ్రీన్ ఇవన్నీ రేపు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు వస్తుంది ఇన్స్పెక్షన్కు. అన్నీ ఆర్ఆర్ మహాదేవుడు ఆశీర్వదించి అది కూడా వచ్చింది అనుకోండి, ఇంటర్నేషనల్ కూడా వస్తుంది. 90% వస్తారనుకుంటాను. దానికి ఏదైతే ఈ సొసైటీ ద్వారా టీం ఏర్పడేసినాం, అసలు నేను కూడా అనుకోలేదు. వాళ్ళు ఒక్కరికంటే ఒకరు బాగా పనిచేస్తుంది, టోటల్ డివోట్ పనిచేస్తుంది. మనిషి జీవితానికి సంబంధించిన మటుకు 2 కార్యక్రమాలని తప్పని. ఒకటి పుట్టుక, రెండోది చావు. సో పుట్టుకకు సంబంధించిన సూపర్ స్పెషల్ హాస్పిటల్ కడుతున్నాం. ఉత్తర తెలంగాణ తలమానికం అది, హైదరాబాద్ తర్వాత. రెండోది చావుకు సంబంధించిన మటుకు గడిచిన సరే నేను వాళ్ళ తప్పులు నేను మాట్లాడదలుచుకోండి. 50 సంవత్సరాల నుంచి మంచిర్యాలకు ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కూడా అందరి సహకారంతో చేస్తా అనుకున్నా. ఇంత పెద్దగా అయితే నేను కూడా అనుకోలేదు, బట్ అనుకున్న దానికంటే చాలా పెద్దగా అయింది.
చాలా మంచిగా కూడా అయింది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమం అంటే బీద వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో ప్రత్యేకంగా కరోనా తర్వాత ఈ టెనెంట్స్ ఎవరైతే కిరాయిలో అసలు బాగా ఇబ్బంది అయితే వాళ్ళు అక్కడ శవం రాణించలేరు, పెట్టనిత్తలేరు, రోడ్డు మీద పెట్టే పరిస్థితి, వర్షాకాలం నీళ్ళు తీసుకుపోయి కాలు పెట్టే పరిస్థితి అన్నిటి నుంచి దూరం చేయగా ఆశీర్వాదంతో 100 రోజుల కార్యక్రమం అనేది ఒకసారి ఇలా నాకే అనిపిస్తుంది 100 రోజులు మేమే చేసినాం ఎట్లా అనేది ఆ సందేహం నాకు కూడా కలుగుతుంది. ఒకటి కంప్లీట్ చేసినాం. 2 రోజులు అంబేద్కర్ 30 రోజులు మళ్ళీ ఇదొకటి మళ్ళీ రికార్డ్ చేసి చూసినాయి కూడా. సో దీన్ని కూడా అంబేద్కర్ రేపు మా ప్రస్థానానికి సంబంధించి కూడా రేపు ఎల్లుండి కంప్లీట్ చేస్తున్నాం కూడా ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. హిందూ లేదు ముస్లింలకు అన్ని తీసేయండి, అన్ని ఓపెన్ చేసి పెట్టండి. ఇక్కడ తీసేసి కూడా 6 నెలలు 1 year అయినట్టున్నారు. చెప్పిన ఖచ్చితంగా చెప్పిన ఎక్కడ పెట్టినంటే మనం భాగాలు చేసేది అని చెప్పి తీసేయమని చెప్పిన. ఇప్పుడు నాకు 6 నెలలు 9 నెలలు అని చెప్పి తీసేసి ఇప్పుడు అక్కడనే పెడతారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, సీసీ కెమెరాతో సహా, టెలిఫోన్ సౌకర్యం, ఫోన్ చేస్తే అక్కడికెళ్ళి పంపిస్తారు. డీప్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అన్నీ రెడీ ఉన్నాయి అక్కడ. అంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి ఏ కష్టం లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం.